ప్రభుత్వ విద్యను కాపాడుకుందాం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయండి, అధిక నిధులు కేటాయించడని. ప్రైవేటు కళాశాలలు కేవలము డబ్బు సంపార్జన తప్ప, ర్యాంకులు తప్ప వాళ్ళు విద్యా విధానంలో మార్పు అనేది ఉండదు. ఈ రాష్ట్రంలో అనేక ఫుడ్ పాయిజన్లు జరిగినటువంటి సంఘటనలు మనం చూసాం. కానీ రాష్ట్ర ప్రభుత్వమే తన తప్పిదాలు ఉన్నాయి కారణంగా ఆ తప్పిదాల కారణంతోనే ఎవరి మీద కూడా చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి. ఈరోజు విద్య మార్కెట్లో సరుకుగా మారింది. ఈరోజు మార్కెట్లో వస్తువులను ఎలా అయితే కొంటారో ఈరోజు విద్య నెలకొనే పరిస్థితి ఉంది. లేదా మంత్రి కొడుకైనా లేదా కూలి కొడుకైనా ఒకే బెంచ్ మీద కూర్చుని చదివే విద్య విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలి. ఇవాళ రేవంత్ రెడ్డి మనమడు కావచ్చు, లేకుంటే సామాన్య అతి పేదవాని యొక్క కొడుకు కావచ్చు, కామన్ విద్యా విధానం ఉండాలన్నటువంటిదే ఈ విద్యా పరిరక్షణ కమిటీ యొక్క మొదటి డిమాండ్. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణలో కూడా వాళ్ళ ఫీజులు కట్టలేక ప్రెజర్ పెరిగిపోయి చదువు అని చెప్పేసి ప్రెజర్ పెంచుతారు. అంటే వాళ్ళకు ఒక ఓన్గా వాళ్ళు ఆలోచించుకునే విధానం శ్రీ చైతన్యలో నారాయణలో లేదని కూడా మనకి వినబడుతుంది. అంటే ఎంతోమంది దీనికి సంబంధించి కూడా పేరెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఇదే జరిగింది, ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుందని కూడా మనం చూస్తూనే ఉన్నాం, కనబడుతూనే ఉంది. దీనికి సంబంధించి వాళ్ళకి ఇంకా పర్మిషన్లు ఇవ్వడం ఏంది, వాళ్ళకు ప్రభుత్వం నుంచి వాళ్ళకు సపోర్ట్ ఇవ్వడం అనేది, దీని గురించి మనం ఎట్లా చూడవచ్చు అసలు? ఇవాళ జరుగుతున్నటువంటి విద్యను ప్రైవేటీకరణ చేయరాదు అనేటువంటి అంశం మీదనే ఇవాళ చూస్తాం. శ్రీ చైతన్య కానీ లేదా ఇంకా ఏవైనా ప్రైవేటు కళాశాలలు కేవలము డబ్బు సంపార్జన తప్ప, ర్యాంకులు తప్ప వాళ్ళు విద్యా విధానంలో మార్పు అనేది ఉండదు. వాళ్ళు కేవలం విద్యను ఒక వ్యాపారంగానే చూస్తూ ఉన్నారు. అటువంటి ప్రైవేటు కాలేజీలు కావచ్చు, ప్రైవేటు పాఠశాలలు కావచ్చు, ప్రైవేటు యూనివర్సిటీలు కావచ్చు, అవి ప్రైవేటు విద్య వద్దు, ప్రభుత్వమే కామన్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ ఇక్కడ విద్యకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తున్నాం. అయినప్పటికీ దాదాపు 37 సంవత్సరాలు ఈ విద్యను ప్రైవేటీకరణ చేయరాదు అని పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు విద్యను ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపుతున్నాం. మేము ముఖ్యంగా డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే విద్య ఇవాళ రేవంత్ రెడ్డి మనమడు కావచ్చు, లేకుంటే సామాన్య అతి పేదవాని యొక్క కొడుకు కావచ్చు, కామన్ విద్యా విధానం ఉండాలన్నటువంటిదే ఈ విద్యా పరిరక్షణ కమిటీ యొక్క మొదటి డిమాండ్. విద్యను కనుక కామన్ విద్యా విధానంలో చేర్చినట్టయితే ఇక్కడ ప్రైవేటీకరణకి ఆస్కారం ఉండదు. డబ్బున్నటువంటి వాళ్ళ పిల్లలేమో ఇవాళ ప్రైవేటీకరణ వైపు పోతున్నారు, డబ్బు లేనటువంటి పిల్లలేమో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పాఠశాలలో చదువుతున్నారు. ఇంకా కొత్త కోణాలు వచ్చినాయి. ఇవాళ ప్రభుత్వము అట్టహాసంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అనేటువంటివి ప్రారంభిస్తుంది. అంటే ఒక్కొక్క పాఠశాలకు 200 కోట్ల రూపాయలు కావాలి. మరి ఇవాళ ప్రభుత్వం పెట్టే పరిస్థితిలో ఉందా? కేవలం ప్రజలను మభ్యపెట్టాలి, విద్యకి ఇంత ఖర్చు చేస్తూ ఉన్నాం, విద్యను ఇంత ప్రోత్సహిస్తున్నామని చెప్పుకోవడానికే తప్ప దాదాపు 120-160 ఈ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అవి ఎంత గవర్నమెంట్ బిల్డింగ్లు ఉన్నామండి? మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగిండు. ఈ పాఠశాలలో ఆడపిల్లలు అనేకమైనటువంటి కాలుష్యానికి లేదా ఇతర ఫుడ్ పాయిజన్ అయితే చచ్చిపోతూ ఉన్నారని. ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకు చచ్చిపోతున్నారు? ఇవాళ గురుకులాలకు ఉన్నటువంటి ఒక స్ట్రక్చరు, ఒక భవనం కానీ నిర్మించినట్లయితే, ఇవాళ పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉన్నట్టయితే, కాలుష్యం లేనటువంటి నీళ్లు ఉన్నట్టయితే మళ్ళీ పిల్లలు చనిపోవడానికి అవకాశం ఉంటుందా? ఇవాళ అద్దె గృహాలలో నిర్వహిస్తూ అక్కడ పాములు ఉంటాయి, ఇంకా అనేక విషపురుగులు ఉంటాయి. అవి కరిచినప్పుడు చాలా మేము ముఖ్యంగా డిమాండ్ చేసేది ఏముందంటే, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కూడా దాదాపు 4000 స్కూళ్ళను మూయడం జరిగింది. ఎందుకంటే మూసేది ప్రజల జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గినప్పుడు పాఠశాల పెరగాలా లేదా? మరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎక్కడుందో ఒకసారి ఆలోచన. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలకు మరి కనీసమైన మౌలిక వసతులు ఉండాలి, బిల్డింగ్ ఉండాలి, సైన్స్ ల్యాబ్లు ఉండాలి, ఆట స్థలాలు ఉండాలి, ఇంకోటి మరి టాయిలెట్స్ ఉండాలి, ఇంకా అనేకమైనటువంటి వస్తువులు ఉండాలి. అవి ఏవి ప్రభుత్వం తీసుకుంటలేదు. విద్యకు ఎంత కేటాయిస్తుందండి? కనీసం 6-7% అవుతుందండి. ఇవాళ మరి అభివృద్ధి చెందిన దేశాలు తీసుకోండి, జపాన్ లాంటి దేశంలో ఇవాళ ఎంత మంచిగా అభివృద్ధి జరిగింది. ఎందుకు జరిగింది? విద్య ఉండబట్టే. మరి విద్య ఉన్నట్టయితే నువ్వు వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, లేదా ఇతర ఏది చేసినా తెలివితోనా చాలా అభివృద్ధి చెందగలుగుతారు. అట్లా ప్రజలు ఇవాళ ప్రభుత్వాలు పిల్లలకి విద్యను దూరం చేయాలి అనేటువంటి ఒక తప్పు విధానాన్ని అవసరం. అది కాకుండా ప్రజల్లో కూడా చైతన్యం రావాలండి. ఎందుకంటే ఇవాళ ప్రజలు అనేకమైనటువంటి సంక్షేమాలను మాత్రమే డిమాండ్ చేస్తారు. సంక్షేమం ఉండాలి, ఉండకూడదు అనేటువంటిది కాదు. ఖచ్చితంగా
ఖచ్చితంగా ప్రజలకు సంక్షేమం ఉండాలా. సంక్షేమంతో పాటు ప్రజలు అడగాల్సిన డిమాండ్ ఏంటంటే మాకు విద్య కావాలి, మాకు విద్యను బలోపేతం చేయాలి, మాకు గవర్నమెంట్ విద్యనే ఉండాలి, మాకు గవర్నమెంట్ పాఠశాలలే ఉండాలి. అట్లా గవర్నమెంట్ పాఠశాలలే మాకు రక్షణ కలుగుతాయి, ప్రైవేటీకరణ వద్దు, దాంట్లో డబ్బున్నోడ చదువుతాడు అనేటువంటి ఒక డిమాండ్ కింద నుంచి ప్రజల్లో చైతన్యం చేయాలి. ప్రజలకు ఎప్పుడైతే ఆ చైతన్యం వస్తుంది, వాళ్ళు అడుగుతూ ఉన్నారు మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఇవి ఉన్నాయి, వాటన్నిటిని తీర్చండి. దానితో పాటు ఇవాళ ప్రజలు ఖచ్చితంగా ఎలక్షన్లకు వచ్చినప్పుడు కానీ లేదా స్వచ్ఛందంగా కానీ అన్ని గ్రూపుల వాళ్ళు ఇవాళ ప్రజలకు విద్య అందాలి. అది గవర్నమెంట్ విద్యనే అందాలి, గవర్నమెంట్ పాఠశాలలే ఉండాలి. అట్లా ఉన్నప్పుడే మనం పాఠశాలను కాపాడుకోగలుగుతాం, ప్రజలకు విద్యను ఇవ్వగలుగుతామని తెలియజేసుకుంటూ ప్రభుత్వం నిక్కచ్చిగా ఆలోచించాలా. మరి దేశం మొత్తం మీద కూడా కామన్ విద్యా విధానాన్ని పాటించాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకున్నట్టయితే కాషాయీకరణ జరుగుతుంది. ఎక్కడ కూడా విద్యని ఒక ఆర్ఎస్ఎస్ సంస్థలో ఇంకా వేరే ఏవో నడుపుతూ ఉన్నాయి, అది తప్పు. విద్య ఇక్కడ మనం డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలకు అంత విద్య అందాలి. కానీ దాన్ని ఏదో మతము పూసి విద్యను మారేడికా చేయాలనేటువంటి తప్పు. అటువంటి ఆలోచన ఇవాళ యూనివర్సిటీలు కావచ్చు, అనేకమైన సంస్థలు కూడా కాషాయీకరణ అవుతున్నవి. వాటన్నింటినీ తీసేసి మన కేంద్ర ప్రభుత్వం కూడా ఆ వైపు ఆలోచించకుండా ప్రజలకు నాణ్యమైన విద్య, కామన్ విద్యా విధానం అందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిత్రులారా, గర్ల్సే ఎక్కువ చనిపోవడం జరుగుతుంది. వాళ్ళకు కొన్ని పర్సనల్ ఇబ్బందులు రావడం చేతనో కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా కూడా గురుకుల పాఠశాలలో కూడా చాలామంది ఫుడ్ పాయిజన్కి సంబంధించి గవర్నమెంట్ ఏ ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకున్నట్టు ఇప్పటివరకు కనబడలేదు. ఏం చెప్తారన్న ఈ విషయంలో మీరు? కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక ప్రభుత్వ గురుకుల పాఠశాలల్ని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామనే కారణంతో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ గురుకుల పాఠశాలలకు స్థలాల కేటాయింపులు కానీ, ఉపాధ్యాయులు కానీ, సరైన సౌకర్యాలు కానీ లేకపోవడం వల్ల అద్దె భవనాలలో నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ సరైనటువంటి ఆ పరిసరాల ప్రాంతాలలో వంట పాత్రలు సరిగా లేకపోవడము, అదేవిధంగా ఇరుకిరుకు గదులలో ఉండడము, అదేవిధంగా స్నానాల గదులు కూడా సరిగా లేకపోవడము, అపరిశుభ్రంగా ఉండడం కారణంగా విపరీతమైనటువంటి కాలుష్యం మూలంగా అక్కడ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఈ రాష్ట్రంలో అనేక ఫుడ్ పాయిజన్లు జరిగినటువంటి సంఘటనలు మనం చూసాం. కానీ రాష్ట్ర ప్రభుత్వమే తన తప్పిదాలు ఉన్నాయి కారణంగా ఆ తప్పిదాల కారణంతోనే ఎవరి మీద కూడా చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళ కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వంలో కాలంలో అదే జరిగింది. తర్వాత 2.5 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కూడా అదే పరిస్థితులు పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. మేము కేసీఆర్నైనా రేవంత్ రెడ్డినైనా ఒకటే కోరుతా ఉన్నాం, మీరు గురుకుల పాఠశాలల్ని ఏ కారణాలతోనే మీరు ఏర్పాటు చేశారో ఆ కారణాలతో మీరు అభివృద్ధి చేయండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆ అభివృద్ధి చేయకపోగా మరింత సమస్యలను ఇవాళ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము రేవంత్ రెడ్డిని మేము ఒకటే అడుగుతాను, మీరు 2.5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలే పునరావృతం అవుతూ ఉన్నాయి. మీరు వచ్చి ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్ని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు అంటూ ఉన్నారు. కానీ మీరు ఉన్నటువంటి పాఠశాలను ఎందుకు సంస్కరించట్లేదు అనేది మా మొట్టమొదటి ప్రశ్న. కాబట్టి మీరు వాటిని సంస్కరించండి, సమస్యలు పరిష్కరించండి, విద్యార్థుల ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంద్ర పార్కు దగ్గర తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం కామన్ విద్యా విధానాన్ని అమలు చేయాలని, పేదోళ్ళందరికీ కూడా ఉచితంగా నాణ్యమైన విద్యని ప్రభుత్వం అందించాల్సినటువంటి బాధ్యత కాబట్టి ఆ బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు పాలకులు విద్యా వైద్యాన్ని ఉచితంగా నాణ్యమైన అందరికీ అందించాల్సినటువంటి బాధ్యత నుండి వైదొలిగి కార్పొరేట్ ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్తా ఉన్నారు. ఈరోజు విద్యా మార్కెట్లో సరుకుగా మారింది. ఈరోజు మార్కెట్లో వస్తువులను ఎలా అయితే కొంటారో ఈరోజు విద్య నెలకొనే పరిస్థితి ఉంది. కోట్లున్న వాళ్ళకు ఒక రకమైన విద్య, లక్షలున్న వాళ్ళకి ఇంకో రకమైన విద్య, వేలున్న వాళ్ళకి ఇంకో రకమైన విద్య, కాయ కష్టం చేసుకునే కూలినాలి పేద ప్రజల పిల్లలంతా కూడా ప్రభుత్వ బడులలో చదువుతూ ఉన్నారు. వాళ్ళకంతా కూడా ఉపాధ్యాయుల కొరత, సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ప్రభుత్వ విద్యను కాపాడుకుందాం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయండి, అధిక నిధులు కేటాయించడానికి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ప్రమాణాలతో కూడిన విద్య అందుతూ ఉంది. కానీ ఈరోజు కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఈరోజు లాభార్జన ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నది. వేల కోట్ల కోసమే ఈరోజు
తల్లిదండ్రులని విద్యార్థులని ముక్కులు పిండి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్న ఏ ప్రభుత్వం కూడా శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల మన విద్య కుసుమలను మొత్తం మనం దూరం చేసుకుంటూ ఉన్నాం. అందుకే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, కామన్ విద్యా విధానాన్ని అమలు చేయాలా, అధిక నిధులు విద్యారంగానికి కేటాయించాలా, ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలా, అందరికీ ఉచితంగా నాణ్యమైన సమానమైన లేదా శాస్త్రీయమైన విద్యని ప్రభుత్వం అందరికీ అందించాలని ప్రొఫెసర్ కొడుకైనా లేదా మంత్రి కొడుకైనా లేదా కూలి కొడుకైనా ఒకే బెంచ్ మీద కూర్చుని చదివే విద్య విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలి, దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఈ సందర్భంగా టీఎస్ఈసి అంటే విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు రామకృష్ణ, ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి. అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే సరే కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా నాయకులు ఎవరైనా ప్రభుత్వాలు ఏవచ్చినా సరే విద్యా విషయంలో వైద్యం విషయంలో రాష్ట్రాలు పేద ప్రజలు ముఖ్యంగా వాళ్ళు ఇబ్బందులు పాలవుతున్నారు, అప్పుల పాలవుతున్నారు అనేది కూడా మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలోనే విద్యాశాఖ అనేది కూడా ఉంది. అంటే ప్రభుత్వానికి సంబంధించిన జూనియర్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కళాశాలలు కావచ్చు, 10th వరకు ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అయినా కావచ్చు కూడా వాటిలో మహిళలకు అంటే అమ్మాయిలకు సంబంధించి కూడా ఏదైతే వాళ్ళు ప్రైవేట్గా వాళ్ళు వెళ్ళాలనుకుంటే కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా గత ప్రభుత్వంలో విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా వాటి విషయంలో కూడా వెనకడిగేయడం, విద్యాశాఖ ఆయన చేతుల్లో పెట్టుకోవడం దాన్ని మీరు ఎట్లా చూస్తారన్న? తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్ళు నిధులు నియామకాలు ఈ పేరుతో మనమంతా ఈ ఎజెండాతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల కాలం విద్యని మొత్తం కూడా నిర్వీర్యం చేసిండు. ప్రభుత్వ విద్యని మొత్తం కూడా కుని చేసి కార్పొరేట్లకే తివార్చి వచ్చిన విషయాన్ని మేము స్పష్టం చేయదలుచుకున్నాం. ఏదైతే కేసీఆర్ అవలంబించిన విధానాలే విద్యారంగంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదే అవలంబిస్తున్నది విషయం. ఎందుకంటే విద్యా వ్యవస్థ మొత్తం కూడా విచ్ఛిన్నమవుతున్న సందర్భంలో విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా తన దగ్గరనే పెట్టుకుంటే ఎక్కువ నిధులు చేయడానికి అవకాశం ఉంటుంది, సమీక్షలు చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పే రేవంత్ రెడ్డి గారు ఈరోజు 600 మంది ఉన్న ఒక పాఠశాలలో ఒక కళాశాలలో 3 అంటే 3 వాష్రూమ్ లేకపోవడం సిగ్గుచేటని చెప్పేసి అమ్మాయిల యొక్క ఆత్మాభిమానం సమస్య అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సమస్యలు పరిష్కరించలేని దుస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా అంటే ఈరోజు కార్పొరేట్లకు స్కిల్ యూనివర్సిటీ అనే రకరకాల పేర్లతో 1000 కోట్లు ఇస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలకి ప్రభుత్వ కళాశాలలకి వాష్రూమ్ల కోసం ఒక 100 కోట్లు కేటాయించలేరా? ప్రభుత్వ పిల్లల అభ్యున్నతికి ప్రభుత్వ పిల్లల పేద పిల్లల యొక్క చదువులకు వాళ్ళ యొక్క విద్యకు 100 కోట్లు కూడా కేటాయించలేనటువంటి పరిస్థితి. కనీసం 20% నిధులు కేటాయించకుండా ఈరోజు విద్యని మొత్తం కూడా నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నాడు. కేసీఆర్ అవలంబించిన విధానాలనే రేవంత్ రెడ్డి గారు కూడా అవలంబిస్తున్నారు. అంటే పేదలని విద్యకు దూరం చేసే కుట్ర తప్ప అంతకు మించి మరొకటి కాదు. ఈ విద్యా వ్యవస్థనంతా కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించడమే తప్ప మరొకటి కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వ విద్యని కాపాడుకోవడం కోసం అధిక నిధులు కేటాయించేంత వరకు తప్పకుండా రేవంత్ రెడ్డి అయినా నరేంద్ర మోడీ అయినా ఇంకెవరైనా విద్యార్థి యువజన సంఘాలుగా బలమైన పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.